బ్రో యాక్చువల్గా చెప్పాలంటే నాకు శర్వానంద్ క్యారెక్టర్ కన్నా రాజశేఖర్ క్యారెక్టర్ ఇంకా బాగా నచ్చింది. అది ఇంకా స్ట్రాంగ్గా రాశారు. అంటే శర్వా క్యారెక్టర్ కూడా బాగానే ఉంది కానీ బట్ రాజశేఖర్ గారి క్యారెక్టర్ ఇంకా 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 స్ట్రెంత్ ఎక్కువ ఉంది, ఆ క్యారెక్టర్ వెయిట్ ఎక్కువ ఉంది, మంచిగా రాశారు. సినిమా మెయిన్ సోల్ వచ్చేసి వాళ్ళిద్దరి మధ్య ఫాదర్ అండ్ సన్ బాండింగ్ అండ్ సినిమా మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ కానీ అదంతా దాని చుట్టే రాశారు అండ్ బాగుంది అంతా. నాకైతే క్లైమాక్స్ నచ్చిందన్న బాగా. క్లైమాక్స్ బాగా నచ్చింది. లేదు లేదు చాలా బాగుంది. రొటీన్గా అయితే లేదన్న. మేము అంటే జనరల్లీ తెలుగు ఆడియన్స్ ఏదైనా ఇంగ్లీష్ మూవీస్ ఏదైనా ఇలాంటివి వస్తే చూస్తారు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్, బట్ తెలుగులో తీస్తే అంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు. అది అందరూ ఒకసారి చూస్తే తెలుస్తా అన్న. మేము అంతే అనుకుని చూసినాం, బాగుంది, మాకు నచ్చింది, అందరు చూడాలని అనుకుంటున్నాం. ఆల్ టైప్ ఆఫ్ పీపుల్ పక్కా కనెక్ట్ అవుతారు 100%. లాగ్ అస్సలు లేదన్న, ఎక్సలెంట్. లాస్ట్కి ఒక ఎడిట్ వేసిండు అన్న, డేంజర్ ఉంది అయితే. బాగుంది, చాలా బాగుంది, అన్ని బాగున్నాయి అన్న, అందరు తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ అన్న. ఒకటే చెప్తున్నా, బైకర్ మూవీ చూస్తుంటే మాత్రం నిజంగా చెప్తున్నా, శర్వానికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. చాలా రోజుల తర్వాత కొత్తగా ఒక డిఫరెంట్ యాంగిల్ చూసినాం. ఎందుకంటే ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డారు మన శర్వానంద్ గారు. ఎందుకంటే చూస్తుంటే నాకు ఎంత డిఫరెంట్ యాంగిల్, మామూలుగా ఒక కాలేజ్ కుర్రోళ్ళగా కనిపిస్తుంది ఆ మూవీలో చూస్తుంటే. ఎంత బాగుంది, ఫైట్స్ కానీ ఆ రేసింగ్ కానీ, అంటే ప్రతి సీన్ మనం తీసుకున్నా కూడా ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది. నిజంగా చెప్తున్నా శర్వానంద్, మీరు ఎక్కడున్నా కూడా సినిమా చూసి నిజంగా చెప్తున్నా చాలా చాలా బాగుంది. ఈ సినిమా మీ కెరియర్లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా నిజంగా మంచి ఒక స్థాయికి వెళ్తుంది సినిమా. చాలా కష్టపడ్డారు, ఎందుకంటే మీరు చాలా ప్రీరియస్ చూసిన మీరు ఈవెంట్లో కూడా చాలా మీరు చెప్పారు. నిజంగా చెప్తున్నా అది నిజంగా సత్యమైంది. సినిమా కూడా అంత మంచిగా ఉంది. ఇంకోటి మెయిన్ రాజశేఖర్ గారు, నిజంగా చెప్తున్నా మేము అప్పట్లో ఎప్పుడో మేము ఓంకారం సినిమాలో చూసినాం, మేము చాలా ఇష్టపడతాం సినిమా. మళ్ళీ తర్వాత మా అన్నయ్య సినిమాల తర్వాత ఛానల్ తర్వాత మళ్ళీ మీరు మూవీలో కనిపించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సినిమా రాసి కానీ అలాంటి సినిమాలు చేసుకుంటూ ఒక హీరో క్యారెక్టర్ చేసి మళ్ళీ ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేసి మన రాజశేఖర్ గారు ముందుగా హ్యాట్సాప్ సార్. ఎందుకంటే మీరు చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఫాదర్ క్యారెక్టర్ ప్రతి ఒక్క యాక్టర్స్ కానీ హీరోయిన్ గారి నిజంగా చాలా బాగుంది. ముందుగా చెప్పాలంటే మ్యూజిక్ మాత్రం అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అలా మత్తిపోయింది అని నిజంగా చెప్తున్నా. చాలా చాలా బాగుంది. ఆ రేసింగ్ మాత్రం చాలా సూపర్ ఉంటుంది నిజంగా చెప్తున్నా. చాలా సాహసం చేసిండు ఆయన. చాలా ఆ సినిమా కోసం ఒక మళ్ళీ డైటింగ్ చేయడం కానీ మళ్ళీ పక్కకు కావడం చాలా కష్టపడ్డా. ఈ సినిమా శర్వానంద్ కెరియర్లో మళ్ళీ ఒక రన్ రాజారాన్ తర్వాత అంటే మళ్ళీ ఒక చాలా 2-3 సినిమాల తర్వాత ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మంచి బెస్ట్ మూవీ చెప్తున్నా కదా. సమ్మర్లో మంచి ఎంజాయ్ చేస్తారు. మెయిన్ చెప్పాలంటే చిన్నపిల్ల నుంచి పెద్ద పిల్లల వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్క ఆడియన్స్ వచ్చి ప్రతి ఒక్కరు చూస్తారు. మెయిన్ ప్రభాస్ గారు కానీ చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ చాలా ఈ సినిమా చాలా ఇష్టపడతారు. అంత బాగుంది సినిమా. మెయిన్ ప్రభాస్ అని చెప్తున్నా, ఈ సినిమా చాలా ఇష్టపడతారు. సినిమా అంత బాగుంది. సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్ సూపర్. బ్రో మూవీ అయితే అమేజింగ్ ఉంది బ్రో. బైకర్ మూవీ, ఐ మీన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ శర్వ గారు డిఫరెంట్ లుక్తో కనిపించారు మూవీలో. అండ్ స్పెషల్లీ ఐ లవ్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఈ 40-45 ఏజ్లో కూడా హీ హాస్ డన్ అ గ్రేట్ జాబ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, నాట్ అ స్మాల్ థింగ్. అండ్ దట్టు మనకి టీనేజ్ లాగా కనిపిస్తాడు, అడల్ట్ లాగా కనిపిస్తాడు. అండ్ ఫ్యామిలీ బాండింగ్ ఈజ్ అ మెయిన్ థింగ్ సినిమాలో. ఫాదర్ అండ్ సన్ రిలేషన్ బాండింగ్ ఎట్లా ఏంటనేది బాగుంది. అండ్ రాజశేఖర్ గారిది కూడా కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఒక్క డిసప్పాయింటింగ్ అంటే మ్యూజిక్ కొంచెం ఇంకా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి ఉంటే సినిమా ఎక్కడో ఉంటుండే. అంటే శర్వానంద్ గారు అంటే మనము ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా ఇష్టం కదా, ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అన్న. 110% ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అంటే మన ఇండియన్ సినిమా పరంగా మోటోక్రాస్ అంటే మోటోక్రాస్ కూడా కాదు, అంటే ఫ్యామిలీ ఎమోషన్ ఎట్లా ఉండాలి, ఏంటి, ఎవరెంత సపోర్టివ్ ఉండాలి, ఏ టైంలో అనేది కూడా బాగా చూపిస్తారు సినిమాలో. అంటే సెకండ్ హాఫ్ అంతా చాలా మంది చాలా బోరింగ్ ఉందని అంటున్నారు. అట్లేం లేదన్న. సినిమా ప్రతి చోట హైలు ఉండాలని రూల్ లేదు మనకి. సినిమా హై ఉంటుంది, లో ఉంటుంది, ఆ రెండు బ్యాలెన్స్ చేసుకోవడం అంతే. నువ్వు ప్రతి సినిమాలో ఆ ప్రతి సీన్కి నువ్వు గూస్ బంప్స్ కావాలంటే అది కష్టం అది. సో అది ప్రతి సినిమా ఈజ్ లైక్ ఎవ్రీ సినిమా ఈజ్ డిఫరెంట్ అన్న. కానీ రేసింగ్లో కూడా బ్యూటిఫుల్, అంటే కాన్సన్ట్రేట్ చేసిరు అన్న. అంటే ఎక్కడ కూడా ఏదో ఇక్కడ పెట్టాలి సీన్ అని కాకుండా దే మేడ్ ఆ ప్రాపర్ రీసెర్చ్ చేసిరు సినిమాని. శర్వానంద్ గారు బంపర్ హిట్ అని చెప్పారు కదా. హిట్, పక్కా హిట్ అది. అది అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అన్న. అది అనుకోకుండా ప్లాన్ అయింది అది. అండ్ యాక్చువల్లీ ఎందుకంటే తన సినిమాలు చూసి పెరిగి అండ్ తనతో పక్కన స్క్రీన్ షేర్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అది. అండ్ దట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. పేరు గుర్తులేదు కానీ బాగా చేసింది, వైఫ్గా చేసింది. సో ఎవరైనా సరే భార్య అంటే భర్తకి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఆ ఎమోషన్ అనేది బాగా చూపించారు. సో నాకు బాగా నచ్చింది సినిమా. సో ఓవరాల్ అయితే శర్మ మళ్ళీ హిట్ కొట్టాడు అనుకోవచ్చు. శర్వ అన్న శతమానభూతి తర్వాత ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. యువ క్రియేషన్ బ్యానర్కి మన రన్ రాజారాన్ సినిమా తర్వాత హ్యాట్రిక్ సినిమా. ఇప్పుడు ఉన్నారా థియేటర్లో జనాలు, అంటే బాగానే ఉన్నారా? మీకు సెకండ్ షోకి టికెట్ దొరకదు, అంత ఫుల్ అయింది. సో
ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు మా శర్వ అన్న. నీట్గా ప్రాపర్ రేసింగ్ సీక్వెన్సెస్ ఎలా ఉంటాయో అలానే తీశారు. మొన్న రీసెంట్గా హాలీవుడ్ మూవీ F1 ఏదైతే వచ్చిందో ఎలా అయితే ఎంజాయ్ చేసామో అలానే ఎంజాయ్ చేస్తాం, ఈక్వల్గా ఎంజాయ్ చేస్తాం. ఖచ్చితంగా చెప్తున్నా, అభిలాష్ గారు కుడోస్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే ఇలాంటి ఒక స్పోర్ట్స్ డ్రామాని మన టాలీవుడ్లో చూస్తామని నేను ఎప్పుడూ అనుకోలేదు, ఎస్పెషల్లీ ఆన్ రేసింగ్, మోటో ఈవెంట్స్ గురించి. యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అండ్ హోప్ఫుల్లీ మన ఇండియా నుంచి తొందరలో మోటోకి కూడా ఒక ఛాంపియన్ని చూద్దాం, అట్లీస్ట్ ఒక రేసర్ని ఆ మోటో ఈవెంట్స్లో చూద్దామని అయితే కోరుకుందాము. మూవీ సో మోటివేషనల్గా ఉంది మూవీ కూడా. అండ్ ఇంకా ఎవరి యాక్టింగ్ గురించి చెప్పమంటారు, రాజశేఖర్ గారు అవుట్ అండ్ అవుట్ రోల్ అయినది, ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్. అండ్ ఆయనతో శర్వా గారు షేర్ చేసుకున్న స్క్రీన్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉన్నాయి, కామెడీ ఉంది, హై ఆక్టేన్ సీన్స్ ఉన్నాయి, అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్న మూవీ ఇది. సో హోప్ఫుల్లీ జనాల్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. శర్వా గారు మాత్రం నిజంగా చెప్తున్నా, ఛాంపియన్ హ్యాస్ అరైవ్డ్. మంచి బ్లాక్ బస్టర్.